ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికల భాగంగా ఇది నా 13వ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ కీర్తన మీకు జ్ఞాపకం చేయడానికి ముందు ఒక చిన్న సంఘటన చరిత్రలోంచి మీకు నేను తెలియచేయాలి. గడిచిన చాలా సంవత్సరాల క్రితం హిట్లర్ అనే ఒక నియంత ఉండేవాడు. అతన్ని చాలామంది శత్రువులు చుట్టుముట్టేసినప్పుడు తన సైనికుడు వచ్చి ఇలా మాట్లాడతాడు, సార్ మనల్ని చాలామంది శత్రువులు వచ్చి చుట్టుముట్టేశారు, మనం ఎటు వెళ్ళిపోవడానికి దారి లేదు అని అన్నప్పుడు హిట్లర్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మన చుట్టూ శత్రువులు చుట్టుముట్టేస్తే ఈసారి మనం ఎటువైపు నుంచి అయినా అటాక్ చేయొచ్చు అన్నమాట అని అతడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంగతి మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఈ కీర్తనలో కూడా దావీదు వ్యవహరిస్తున్న తీరు అలాగే కనపడతా ఉంటుంది. అతడు చుట్టూ భయకంపితమైన పరిస్థితులు ఉన్నప్పుడు, శత్రువులు అతడు చుట్టూ చుట్టుముట్టేసినప్పుడు అతడు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నాడో, అతడు ఎంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాడో మనం గమనించగలుగుతాం. 5 వచనాలు కలిగిన ఈ కీర్తనలో దేవుడు అతనికి సమాధానం ఇవ్వనట్లుగా అనిపిస్తూ ఉన్నప్పుడు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుంచి సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడిని క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఎంతకాలం ప్రభా అన్నట్లుగా 4 సార్లు అదే మాటను మనం గమనించవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో నిరాశలో నుంచి శత్రువుల మధ్యలో నుంచి ఒక నిశ్చయతలోనికి దావీదు వస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఈ కీర్తనను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినప్పుడు 5 వచనాలు ఈ కీర్తనలో మనకు కనపడుతూ ఉంటే, మొదటి 2 వచనాలు కూడా దావీదు తన బాధను వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఎంతకాలం నువ్వు నన్ను చూడుకుంటావు, ఎంతకాలం నా మొర వినకుండా ఉంటావు, ఎంతకాలం ప్రభు నాయన అని దావీదు 4 సార్లు ప్రభువుని అడగడం మనం గమనించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో నా శత్రువులందరూ కూడా చుట్టుముట్టేశారు. ఒకటి, తనలో తాను చూసుకుని మాట్లాడుతున్న మాటలు, నిరాశలో ఉండి ఎంతకాలం నాకు ప్రార్థనకు జవాబు రాదు, ఎంతకాలం నేను ఇలా ఎదురు చూడాలి అన్న పరిస్థితి దావీదులో మనం గమనించవచ్చు. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా అంతే. ఎన్నోసార్లు ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నప్పటికీ జవాబు రాకపోతే అసలు దేవుడు వింటున్నాడా, ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి అన్న క్వశ్చన్ మనలో ఉండడం సర్వసాధారణం. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. తనలో తాను చూసుకుంటున్నాడు. నిరాశ కలిగిన పరిస్థితిలో తన ఏడుస్తున్న ఏడుపు నిరాశ కనిపిస్తూ ఉంటుంది. వెంటనే 3-4 వచనాలు చదివితే, తన చుట్టూ శత్రువులు చుట్టుముట్టేసి ఇక అయిపోయింది దావీదు పరిస్థితి అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. ఇక దావీదుని మనం చుట్టుముట్టేసాము, ఇక అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దావీదు దేవుని వైపు చూస్తూ, తండ్రి నాకు ఉత్తరమే నాయన, ఇంకా దావీదు పరిస్థితి అయిపోయిందని వీళ్ళు ఎందుకు చెప్పుకోవాలి అన్నట్లుగా దావీదు దేవునితో మాట్లాడడం చూడొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర దావీదు చేస్తున్న మొర వినపడుతూ ఉంటుంది. మొదటి 2 వచనాల్లో దావీదు చేస్తున్న రోదన కనపడుతూ ఉంటే, 3-4 వచనాల్లో దావీదు పెడుతున్న మొర వినపడుతూ ఉంటుంది. ఒకటి దావీదుకున్న బాధ, రెండవది దావీదు చేస్తున్న ప్రార్థన. మొదటిది దావీదు చేస్తున్న క్రై అయితే, రెండవది దావీదు పిలుస్తున్న పిలుపు. అయితే 5వ వచనానికి వచ్చేసరికి ఎంత షిఫ్ట్ కనపడతా ఉంటుందంటే, తనలో తను చూసుకున్నాడు, నిరాశ కనిపించింది, తన చుట్టూ చూశాడు, శత్రువులందరూ కూడా కనిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక హిట్లర్ కోసం మీకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా దావీదు తనలో తాను చూడడం మానేశాడు, చుట్టూ చూడడం మానేశాడు. మరి ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు అంటే, దేవుని వైపు చూసి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తండ్రి నువ్వు నాకున్నావన్న నిశ్చయత నాకుంది, ఏ పరిస్థితికైనా నువ్వు నన్ను నిలబెడతావన్న నిశ్చయత నాకుందన్నట్లుగా నేనైతే నీ కృపయందు నమ్మికే ఉంచి ఉన్నాను ప్రభా అని అంటాడు. ఎంత చక్కగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆలోచించండి. సో దావీదులో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, మొదటిది దావీదు తనలో తాను చూసుకున్నాడు, బాధ మిగిలింది. తన చుట్టూ చూశాడు, భయం కనిపించింది. కానీ దేవుని వైపు చూస్తే దేవుడిచ్చిన భరోసా ఏంటో కనపడింది. అందుకే అంటాడు, నేను నిన్ను స్తుతించగలుగుతాను ప్రభా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నప్పుడు నీకు భయం కలుగుతుంటే, అలాంటి పరిస్థితుల్లో నీ సహాయ స్థితిలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు బాధ కలుగుతుంటే, నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డ. దేవుని వైపు చూసినప్పుడు ఆ భయాన్ని తొలగించి దేవుడు నీకు భరోసాని ఇస్తాడు. అయితే దేవుని కోసం మనం ధ్యానం చేయగలిగినప్పుడు ఇక్కడ 2 లక్షణాలు కనబడతాయి. 3వ వచనం మనం గమనించగలిగితే దావీదు అంటాడు, మన దేవుడు దృష్టించేవాడు, ప్రతి పరిస్థితిని దృష్టించేవాడు. ఆ రోజున దావీదు చుట్టూ శత్రువులు ఉన్న పరిస్థితిని దేవుడు దృష్టించాడు. అదే మాట్లాడతాడు దావీదు, నా దేవుడు దృష్టించాడు కనుక ఇక ఏమాత్రము నేను జడియవలసిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడతాడు. అటు తర్వాత మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఆ దృష్టించిన దేవుడు వదిలేసేవాడు కదా, ఆయన మేలు చేసే దేవుడు అన్న విషయం కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఎంతకాలం నేను శ్రమను అనుభవించాలి అన్న ప్రశ్న ఈరోజు నేను వేధిస్తూ ఉంటే జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతకాలం అనంటే దేవుడు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు, ఇక ఎంతో కాలం కాదు, నిశ్చయముగా ఆయన మేలు చేయవాడు కనుక నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించగలుగుతాడు. ప్రార్థన ప్రారంభంలో దావీదు యొక్క కన్నీళ్లు కనిపిస్తూ ఉంటే, ప్రార్థన ముగించేసరికి దావీదు యొక్క జీవితంలో సంతోషం కనపడుతూ ఉంది, నిశ్చయత కనపడుతూ ఉంది. అందుకే ఈ కీర్తనకు మనం ఒక పేరు ఇవ్వగలిగితే, నిరాశలోంచి నిశ్చయతకు దావీదు నడిచిన విధానం మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఈరోజు నువ్వు ఎలాంటి నిరాశలో ఉన్నా నిశ్చయంగా నేను చెప్పగలుగుతున్నాను, దేవుడు నీ పరిస్థితిని మార్చగలుగుతాడు. నీ జీవితంలో దేవుడు ఖచ్చితమైన అద్భుతాన్ని జరిగించగలుగుతాడు.
నిరాశతో, బాధతో ప్రారంభమైన కీర్తన సంతోషంతో దావీదు ముగించడానికి గల కారణం దావీదుకు దేవుని మీద ఉన్న విశ్వాసం. అదే విశ్వాసాన్ని ఈరోజు నువ్వు కనుపరచగలిగితే నీ జీవితంలో కూడా ఉన్నతమైన అద్భుతాన్ని జరిగించగలుగుతాడు. నీ పరిస్థితులన్నీ కూడా మార్చి దేవుడు దీవెన దయచేయగలుగుతాడు. చిన్న ప్రార్థన మనం చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నిజమే, మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు భయాన్ని కలిగిస్తున్నప్పుడు, మాలోని మేము చూసుకున్నప్పుడు నిస్సహాయ స్థితిని బట్టి మేము బాధపడతా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో దావీదు మాకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. మా చుట్టూ ఉండే పరిస్థితులు కాక నీ వైపు మేము చూడగలిగినప్పుడు నీవు ఇచ్చే భరోసాను మేము పొందగలుగుతామని, విశ్వాసంతో నేను చూడగలిగినప్పుడు నువ్వు చేసే కార్యాలు మేము చూడగలుగుతామని మాకు అర్థమైంది. నాయన ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు నాయన ఏ పరిస్థితిలో ఉండి నీ వైపు చూస్తున్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి బిడ్డలను విడిపించి గొప్ప కార్యాలు జరిగిన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.